ఇప్పుడే పన్ను తీపించుకున్నారా? నెక్స్ట్ 24 అవర్స్లో మీరు చేయబోయే విషయాలు చాలా ముఖ్యం. మీరు పన్ను తీపించుకున్న తర్వాత ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మొదటిది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. స్మోకింగ్ అనేది డైరెక్ట్గా మీ పన్ను తీసిన తర్వాత అయిన ఓన్ హీలింగ్ని ఆపేస్తుంది. అండ్ డ్రింకింగ్ అయితే కనుక ఆ హీలింగ్ని స్లో డౌన్ చేస్తుంది. రెండిటి వల్ల డ్రై సాకెట్ అనే కండిషన్ ఫామ్ అవుతుంది. ఇది ఎక్స్ట్రీమ్ పెయిన్ఫుల్ కండిషన్. రెండవది గట్టిగా ఉమ్మడం వల్ల నోట్లో నెగిటివ్ ప్రెషర్ ఫామ్ అయ్యి ఆ క్లాట్ ఫామ్ అయింది కదండి, అది సాకెట్ నుంచి వచ్చేసే అవకాశం ఉంది. మూడవది స్ట్రా వాడడం. పన్ను తీసిన తర్వాత చల్లటివి తీసుకోమన్నారు కదని లిక్విడ్ ఏదైనా స్ట్రాతో తీసుకున్నట్టయితే ఆ స్ట్రా వల్ల వచ్చే నెగిటివ్ ప్రెషర్ కూడా రక్తం గడ్డకట్టింది మళ్ళీ డిస్లాడ్జ్ అయిపోయే అవకాశం ఉంటుందండి. దానివల్ల కూడా డ్రై సాకెట్ ఫామ్ అవుతుంది. నాలుగవది పన్ను తీసిన తర్వాత పెట్టిన దూదిపై గట్టిగా కొరకడం. అది 45 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాల వరకు గట్టిగా అది కరిచిపెట్టి ఉంచడం వల్ల రక్తం గడ్డకడుతుంది. ఐదవది ఐస్ ప్యాక్ వాడడం. ఐస్ ప్యాక్ అనేది నోట్లో పెట్టకూడదండి, బయటగా ఎక్స్టర్నల్గా ఫేస్ మీద పెడితే ఖచ్చితంగా బ్లీడింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఆరవది పడుకునేప్పుడు తల కొంచెం హైట్లో పెట్టి పడుకోవడం. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది హెడ్ వైపు తగ్గి బ్లీడింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఫర్దర్గా వచ్చే స్వెల్లింగ్ కూడా తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 6 విషయాలని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పన్ను తీసిన తర్వాత వూండ్ హీలింగ్ అనేది స్మూత్గా కంఫర్టబుల్గా అవుతుంది. రీసెంట్గా పన్ను తీపించుకున్నారా లేదా పన్ను తీపించుకోవడం ప్లాన్ చేసుకుంటున్నారా? ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కమెంట్ చేయండి.